వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో రైతులను మోసం చేస్తున్న దళారు వ్యవస్థ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోకల మనోహర్ అన్నారు. కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలన. వ్యవసాయ మార్కెట్ లో దళారు వ్యవస్థ రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోకల మనోహర్ అన్నారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మార్కెట్ లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ అచ్చంపేట మండల తహసీల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చాక రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కి 20 రోజుల క్రితం వచ్చిన ధాన్యాన్ని కూడా కొనుక్కోకపోవడం దుర్మార్గమని అన్నారు. ధాన్యాన్ని కొనుక్కోలేక రైతులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించి మార్కెట్ యార్డ్ లో ఉన్న ధాన్యం మరియు తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమినుద్దీన్, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసిరాం, మండల పార్టీ అధ్యక్షులు పర్వతాలు, కౌన్సిలర్ రమేష్ రావు, నాయకులు బెల్లి బాలరాజ్, పర్వతాల్, సుల్తాన్, రాజేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పిల్లి బాలరాజ్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మైసిగండిలో ఐరావత టెండర్స్ హెచ్ఎంటీ రైస్ షాప్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కడతాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కడతాల్ మండలంలోని మైసిగండి మైసమ్మ టెంపుల్ దగ్గర ఐరావత టెండర్స్ హెచ్ఎంటీ రైస్ షాప్ ఓపెనింగ్ కు మహేశ్వరం శాసన సభ్యురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కడతాల్ మాజీ జెడ్పీటీసీ ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్ప్ల దశరథ్ నాయక్ పాల్గొని రైస్ షాప్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐరావత ట్రేడర్స్ హెచ్ఎంటీ రైస్ లాభాలు బాటలో వెళ్లాలని, ముందు ముందు ఇంకా చాలా అభివృద్ధి చెందాలని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుందని మాయ మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మకుండా స్వయం కృషితో ఎదిగే విధంగా ఐరావత టెండర్స్ హెచ్ఎంటీ రైస్ షాప్ పెట్టుకుని ముందడుగు వేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమ్ జవహర్ లాల్, సేవ్య నాయక్, శ్రీను నాయక్, చిట్టి రమేష్ నాయక్, డైరెక్టర్ వీరయ్య, మాజీ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్లు తులసిరాం, లక్ష్మీ నరసింహ, శ్వేత భూనాథ్, మాజీ ఎంపీటీసీ సక్రి, నాయకులు నరసింహులు, రవి, శ్రీను, ప్రవీణ్, దశరథ్, రాజశేఖర్, రమణ, పత్తి, సోమ్ల, కృష్ణ, కోట్య, మహేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అత్యాపత్య అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పోలి అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర అత్యాపత్య అసోసియేషన్ వార్షిక సర్వసభ సమావేశం ఎల్పీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అత్యాపత్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ ముఖేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు హాజరై వివిధ అంశాలపై చర్చించారు. సమావేశ ఎజెండాలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అత్యాపత్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోలి అంజయ్య గారిని తెలంగాణ రాష్ట్ర అత్యాపత్య అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అలాగే అమర్ సింగ్ ను ఆర్గనైజర్ సెక్రటరీగా సభలో పాల్గొన్న సభ్యులందరూ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలి అంజయ్య మాట్లాడుతూ అత్యాపత్య క్రీడా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, ఈ ఆటను జీవో నెంబర్ 74 స్పోర్ట్స్ కోటా 2% మరియు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేర్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అత్యాపత్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ ముఖేష్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఎస్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ప్రభాకర్, మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్, మంచిర్యాల జిల్లా ప్రతినిధి గణపతి రమేష్ తదితరులు మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు నూతనంగా ఎన్నికైన పోలి అంజయ్య మరియు అమర్ సింగ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యాపత్య క్రీడా అభివృద్ధికి ఈ ఎన్నికల్లో మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.